మనం వేసుకునే కేసుని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అనుకోండి. నాకు ఒక్క చెయ్యి చూడండి, ఒక చేత్తోనే ఫోటో. వైల్డ్ లైఫ్లో ఐఫోన్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఎలా ఉంటుంది, అంతేకాకుండా నేను కొన్న తర్వాత అసలు ఐఫోన్ నాకు ఎలా ఉపయోగపడింది, ఇప్పుడు మీరు చూసే వీడియో ఐఫోన్లోనే అనమాట. అసలు దీని క్యాపబిలిటీ ఏమి, వీడియోగ్రఫీ ఎలా ఉంటుంది, అలాగే ఫోటోగ్రఫీ ఎలా ఉంటుంది, అందులో వైల్డ్ ఫోటోగ్రఫీ. ఇప్పుడు నేను ఉండేది కూడా మొత్తం కూడా ఒక అడవిలో చిన్న ఇది మాదిరి ఉండదు అనుకోండి, ఇక్కడ ఉంటాను ఓకేనా. ఒక పొలాల మధ్యలో ఉన్నాను అనుకోండి, చుట్టూరు కూడా కొండలు, అవి పొలాలు, ఇక్కడ ఉన్నాను అనమాట. ఇక్కడ మనకు వీడియోగ్రఫీ ఎలా వస్తుంది, అలాగే ఫోటోగ్రఫీ ఎలా వస్తుంది, అలాగే దీని జూమింగ్ క్యాపబిలిటీ అయితే నాకైతే చాలా ఇంప్రెసివ్ వచ్చింది. అలాగే మన ఇంకా దీంట్లో ఇంకోటి ఇచ్చారు కదా, ఆడియో మిక్సింగ్ అని, ఎక్సలెంట్ అనమాట. ఇంకా వేరే మాట చెప్పేదే లేదో. చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు. అంతకన్నా ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా. మనం ఇక్కడ అవుట్ సైడ్ ఉండేటప్పుడు నాకు ఇక్కడైతే పిచ్చుకలు కానీ లేకపోతే ఇవి పక్షులు అరిచే సౌండ్ వినిపిస్తోంది. కెమెరా సౌండ్ అయితే రిసీవింగ్ క్వాలిటీ అయితే ఎలా ఉందంటే, మనం ₹1,00,000 పెట్టుకునే మైక్లో కూడా రాదు, ఆ మాదిరి వస్తుంది అనమాట. నాకు అక్కడెక్కడో దూరంలో బండి పోతే ఆ బండి సౌండ్ నాకే అయినప్పుడు కానీ ఇది లాక్కునింది అనమాట. సూపర్గా ఉంది. ఫొటోస్ అయితే 0.5x, 1x, 2x, 5x. ఈ 1xలో కానీ 0.5xలో కానీ మళ్ళీ 1xలో వచ్చి ఫోకల్ లెంత్ చేంజ్ చేసుకోవచ్చు. అన్నీ పెట్టాను చూడండి ఓకేనా, ఫోటోల్లో ఎలా ఉండదో. 5xలో అయితే సూపర్గా వస్తుంది ఫొటోస్ అయితే. ఎడ్జ్ డిడక్షన్ కానీ ఇవంతా, పోర్ట్రేట్లో అయితే ఇంకా ఎక్సలెంట్, దీనికి చెప్పేదే లేదనమాట. ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా మాదిరి వస్తుంటాయి ఫోటోలు ఓకేనా. 0.5x నుంచి వీడియో మేము ఆల్మోస్ట్ జూమింగ్ పూర్తిగా చేశాను అనమాట. చూడండి అక్కడెక్కడో టెంకాయ చెట్టు ఉంది, దాన్ని జూమ్ చేస్తే ఎంత దగ్గరకు వచ్చింది చూడండి. మీరు ఏ వీడియో తీసుకున్నా అంటే ఫోటో కానీ వీడియో కానీ బ్లర్ రాకుండా వస్తుంది. ఎంత జూమింగ్ చేసినా కూడా బ్లర్ అనేది రాదనమాట, నీట్గా ఉంటుంది. చూడండి నేను ఇప్పుడు ఈ వీడియో ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. వీడియో జూమ్ చేస్తే ఎంత క్లారిటీగా వచ్చిందో చూడండి. టెంకాయ చెట్టు ఎంత క్లిస్టల్ క్లియర్గా వచ్చిందో చూడండి, ఎంత లాంగ్ ఉందో చూడండి. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. అందుకనేసి నేను లాంగ్ వెళ్ళి దూరంగా నుంచి తీసాను అనమాట. బయట అవుట్ సైడ్ ఎంత దూరం పర్ఫామ్ చేస్తుంది వీడియో జూమింగ్ అనేసి. చాలా బాగా వచ్చింది వీడియో, 4K వీడియో ఇది. దీంట్లో వీడియో మోడ్ అయితే ఎలా వస్తుందో చూడండి. ఇది వీడియో మోడ్ అనమాట. స్కై కానీ ఇదంతా కూడా ఎలా ఉందో చూడండి. నేను మళ్ళీ మీకు సపరేట్గా వీడియో కూడా పెడతాను చూడండి ఎలా ఉందో స్కై కానీ. అలాగే కలర్, ముందుగా మనం కలర్ చూసుకునేది కంటే చాలా బాగుందన్నమాట పాత ఐఫోన్ల కన్నా. ఇది కలర్ అయితే సూపర్గా ఉంది ఓకేనా. దీంట్లో కెమెరాలో వచ్చి ఫస్ట్ టైం ల్యాప్స్ ఉంటుంది, మీకు తెలిసిందే కదా. టైం ల్యాప్స్ అంటే టైం ల్యాప్స్లో వీడియో ఎలా వస్తుందో చూడండి. నేను వీడియోలు అంతా మళ్ళీ సపరేట్గా పెడతాను చూడండి ఓకేనా. ఇది టైం ల్యాప్స్ వీడియో ఓకే. తర్వాత స్లో మోషన్ అనమాట. స్లో మోషన్లో ఈసారి ఇచ్చిండేది హైలైట్ అనమాట. 120 FPS తీసుకోవచ్చు మనం, 4K 120 FPS. ఇప్పుడు వీడియో స్టార్ట్ అయింది స్లో మోషన్లో. ఇది 5x. చూడండి 5xలో కూడా మనం వీడియోలు అయితే తీసుకోవచ్చు స్లో మోషన్లో ఓకేనా. ఇంకా సినిమా స్టిక్ అంటే ఫోకస్ చూడండి ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుందో. నా చెయ్యి చూడండి ఎంత ఫాస్ట్గా కూడా ఫోకస్ చేంజ్ అవుతున్నదో చూడండి. ఇంకా వీడియోగ్రఫీ నేను చాలా వీడియోలు పెడతాను చూడండి. ఇదంతా కూడా స్కై అయితే సూపర్గా వస్తుంది అనమాట, చెట్లు కానీ ఇదంతా కూడా.
ఇంకా వీడియోగ్రఫీలో ఐఫోన్ అయితే కొట్టేది ఇంతవరకు రాలేదు, ఇంకా రాదు కూడా. ఓకేనా, కట్ చే. ఇప్పుడు పోర్ట్రేట్లో తీస్తున్నాం మనము ఫొటోస్. దీంట్లో మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇవంతా కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. బ్లాక్ అండ్ వైట్ ఇవంతా. ఓకేనా, ఇదంతా తెలిసిందే కదా. ఇంకా ఫోన్ గురించి వచ్చామంటే, ఫోన్లో వచ్చి కెమెరా బటన్ నాకైతే నేను ఇంతవరకు అయితే 2-3 సార్లు తప్పితే ఎక్కువ వాడలా ఇది. ఎందుకంటే మీకు అర్జెంటుగా ఇప్పుడు ఫోటో కానీ వీడియో కానీ అర్జెంటుగా తీసుకోవాలంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉండదు కదా, కెమెరా ఓపెన్ అవుతుంది, తర్వాత మీరు ప్రెస్ చేసి పెట్టుకుంటే వీడియో రికార్డ్ అవుతుంది. ఓకేనా, తర్వాత వదిలేస్తే వీడియో ఆఫ్ అయిపోతుంది. మీకు దీనికి తప్పితే అంటే ఇప్పుడు ఎమర్జెన్సీగా పోతున్నాము, మనకు కెమెరా యాప్ ఓపెన్ చేసి వీడియో నొక్కి అదంతా ఓపిక లేదనుకున్నప్పుడు అటు నొక్కి పట్టుకున్నారంటే వీడియో స్టార్ట్ అయిపోతుంది అనమాట. రికార్డ్ అవుతుంది చూడండి వీడియో కూడా. మనం వదిలేస్తే వీడియో స్టాప్ అయిపోతుంది. ఇంకా దీంట్లో ఫోకస్ మోడు ఇవంతా ఇచ్చిండారు. ఇవి నేనైతే వాడలేదు, నేను ఇవంతా కూడా మామూలు కెమెరాలోనే వాడుకున్నాను. నాకు దీంట్లో ఒకటి బెస్ట్ అనిపించింది ఏమిటంటే, మనం కెమెరా వీడియో రికార్డ్ చేసుకోవాలా అనుకున్నప్పుడు సడన్గా కెమెరా యాప్ ఎత్తుక్కోకుండా దీంట్లో మనం చేసుకోవచ్చు. ఇంకా జూమ్ అంటారా, నేను జూమ్ కూడా నీకు మొబైల్లో స్క్రీన్లో వచ్చే జూమే వాడుతున్నా, అది మీకు బాగుండదు నాకు తెలిసి. దాంట్లోనే అడ్జస్ట్మెంట్ అయితే బాగా వస్తుంది అనమాట. చూడండి ఇది. ఓకేనా, నేను వీడియో మళ్ళీ పక్కన కూడా పెడతాను చూడండి. చాలామంది ఏం చెప్తున్నారంటే వన్ హ్యాండ్గా ఐఫోన్లో కెమెరా బటన్ యాక్సెస్ చేసేది చాలా కష్టం అంటున్నారు కదా. ఇప్పుడు నేను ఒకే చెయ్యి చూడండి, గేమ్ లేదో నొక్కాను, ఆన్ అయింది, కెమెరా రికార్డ్ అవుతుంది. నాకైతే చాలా సింపుల్గా ఉందన్నమాట. వన్ హ్యాండ్గా ఈజీగా వాడచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓకేనా, ఫోటో తీసుకోవాలంటే అదండి, యాడో కింద పడిపోతుంది అని అయితే భయం అయితే లేదు. ఎందుకంటే ఆ గ్రిప్ అనేది బాగా ఇచ్చిండాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేసుకునే కేసుని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అనుకోండి. నాకు ఒక్క చెయ్యి చూడండి, ఒక చేత్తోనే ఫోటో. అంటే మీకు ఒక్కటే డిస్పాయింట్ ఏమిటంటే, ఇట్లా దీన్ని నొక్కినప్పుడు ఫోన్ షేక్ అవుతుంది కదా. షేక్ అయినప్పుడు ఇప్పుడు తీసిన ఫోటోనే పెడతాను చూడండి, షేక్ అయినా కూడా ఫోటో ఎంత క్లారిటీగా వచ్చిండదో చూడండి. ఓఎస్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఓకేనా, నాకు ఇదైతే ఈజీగా అనిపించింది. ఇప్పుడు ఇంకా దీంట్లో ఏమిటంటే ఫ్యూజన్ కెమెరా అనేసి కొత్తగా టెక్నాలజీ ఇచ్చాడు కదా. దీనికి అసలు ఫ్యూజన్ టెక్నాలజీ అంటే ఏమిటనేది నేను గూగుల్లో అయితే వెతికాను అనమాట. ఈ ఫ్యూజన్ కెమెరా అనేది మామూలుగా అయితే మీకు ఆపరేషన్ థియేటర్స్లో కానీ బాడీ లోపలికి వెళ్ళి మనకు క్లిస్టల్ క్లియర్గా ఫొటోస్ కానీ, ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు పక్కాగా రావాలి కాబట్టి వాటిల్లో వాడతారు ఫ్యూజన్ కెమెరాస్. అలాగే శాటిలైట్స్లో కూడా వాడతారనమాట. ఈ ఫ్యూజన్ కెమెరా టెక్నిక్ అయితే ఎక్సలెంట్గా ఉండదు. మీకు దీనివల్ల ఏమిటంటే ఉపయోగం, నేను నైట్ టైం ఫోటో పెడతాను చూడండి. మీకు లైట్స్ వచ్చినా కూడా ఇది ఆల్మోస్ట్ కట్ చేసేస్తుంది. అంటే లైట్ చుట్టూ ఒక ఇది వస్తుంది కదా, సర్కిల్ మాదిరి షేడ్స్ వస్తాయి కదా, అవైతే ఆల్మోస్ట్ మొత్తం కూడా కట్ చేసేస్తుంది. నేను ఇంతకుముందు వాడిన ఫోను గోప్రో వాడాను. ఫస్ట్లో అయితే కెమెరా కూడా వాడాను అనమాట. దాంట్లో కూడా నాకు ఇంత ఫీలింగ్ అనేది రాలేదు. ఆ మాదిరి ఉందన్నమాట కెమెరా అయితే, ఫ్యూజన్ కెమెరా. ఇది 48 + 12. ఓకేనా, 48 12. ఇది లేడర్ స్కానరు, అది మీకు ఫ్లాష్ లైట్ కూడా మనకు పాయింట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎడల్పుగా గాలిన పెట్టుకోవచ్చు, దగ్గరికి గాలిన పెట్టుకోవచ్చు, ఒకే దగ్గర స్పాట్గా పడేదిగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది ఫోన్ గురించి అంతా. ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి.